ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో రాయబడినట్టుగా, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నారని నమ్ముడి. మీరు ప్రార్థన దేని గురించి చేస్తున్నారో దానిని పొంది ఉన్నాము అని నమ్మి ప్రార్థన చేయాలంట. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. మరి నువ్వు నమ్మినట్లయితే నీ దేవుని మహిమను చూస్తావని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం నమ్మి ప్రార్థన చేసినప్పుడు మనం దాన్ని తప్పకుండా పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. కాబట్టి మన జీవితంలో మనకి ఎంతో వ్యతిరేకమైనవి, మనకు హాని చేసేవి, మన జీవితానికి సరిపడనివి అన్నవి తప్పితే దేవుడు అడిగిన ప్రతి ఈవిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉండే దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ఆ ప్రేమించిన దేవుడు ఈ లోకంలో ఏది అడిగినా అది ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడుగా ఉంటాడు. కాబట్టి మనము అడిగినప్పుడల్లా పొంది ఉన్నామని నమ్మి అడుగుతూ ఉండాలన్నమాట. అందుకే దేవుడు అంటాడు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అది మీరు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రములు నాయన, నువ్వు ఈ యొక్క కార్యం నా జీవితంలో చేసినందుకు కృతజ్ఞతలు అని ముందుగా చెల్లించాలంట. కార్యం జరగక ముందే కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనం ఉండాలంట. ఎందుకు అంటే నీ నమ్మకాన్ని నువ్వు అక్కడ వెల్లడి చేస్తున్నట్టు దేవునికి. ఆయన ముందు నువ్వు నాకు ఇస్తున్నావు ప్రభా, ఇచ్చినందుకు నీకు వందనాలు అంట. నిజమే, చిన్న పాప తండ్రి బజార్కి వెళ్తుంటే, డాడీ నాకు ఒక మంచి చాక్లెట్ తీసుకురా అంటది. తీసుకొస్తానంటే డాడీ సరే అని అన్నప్పుడు ఆ కుమార్తె అంటుంది, థ్యాంక్ యూ డాడీ అని చెప్తాం. ఆ తండ్రి ఇంకా ఆ వస్తువు ఆమె చేతుల్లో పెట్టలేదు. కానీ ఎందుకంటుందంటే తన తండ్రి మీద పరిపూర్ణమైన నమ్మకం, తన తండ్రి మీద పరిపూర్ణంగా తెస్తారు అనే ఒక విశ్వాసం ఆ పాపకు ఉన్నదన్నమాట. ఎందుకంటే ఆయన తండ్రి, ఆయన వాళ్ళ డాడీ అనేక మార్లు ఆ అనుభవాన్ని ఆమె పొందుకుంది. నిజమే, మన జీవితంలో కూడా దేవుడు అనేక మందికి మరి అడిగిన వెంటనే అడిగిన వాటికంటే ఎక్కువగా, నువ్వు అడిగి ఊహించిన వాటికంటే కూడా ఎక్కువగా ఇచ్చే దేవుడు నన్న వాగ్దాన ప్రకారం అడిగిన వాటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు చూపించడం జరిగింది. కాబట్టి మనం వాటిని నమ్మి విశ్వాసముతో ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు పొంది ఉన్నావు అని నమ్మాలన్నమాట. నిజమే, శతాధిపతి అంటాడు కదా దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుడని కాను, నువ్వు ఇక్కడుండి నువ్వు మాట సెలవిస్తే అక్కడ నాకు జరుగుతుంది. ఎంతటి విశ్వాసం కదా, ఎంతటో విశ్వాసం. ఒక మాట ఇస్తే, ఒక మాట అంటే చాలు ప్రభా జరుగుతుంది. ఈరోజు మనం కూడా అరతి విశ్వాసం ఉండి దేవుణ్ణి మనం ఖచ్చితంగా ఆయన చేస్తాడని విశ్వాసంతో ఉండి నమ్మి పొందుకోవాలని అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభు, ఈరోజు నువ్వు నీ మంచి కార్యాన్ని బట్టి వందనాలు. మా ఎడలను చూపించిన కృప నిజమే ప్రభు, విశ్వాసంతో ఉండడి కార్యం పొంది ఉన్నామని నమ్మండి అంటున్నావు తండ్రి. ఆ రీతిగా మేము నమ్మే కృపను మాకు దయచేయండి తండ్రి. స్తోత్రాలు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తం సాధ్యమైన ప్రభు. ఆ రీతిగా తను సాధ్యపరిచే దేవుడు సహాయం చేసినందుకు వందనాలు. అలాగే ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు జ్ఞాపకం చేసుకో. అలాగే ఈరోజు ఎంతమంది కన్నీటితో ఆరోగ్యం కొరకు, దీర్ఘాయుష్ కొరకు, కృప కాపుదల కొరకు తండ్రి, ఐశ్వర్యం కొరకు తండ్రి, సమాధానం కొరకు, సంతోషం కొరకు వేడుకుంటున్నారు. అందరికీ ఆ కృపనిచ్చి నడిపించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.